దాదాపుగా మేము ఊహించింది ఏంటంటే మరి ప్రతి డివిజన్లో కూడా చాలామంది 0 to 18 years ఉన్న పిల్లలు బడి బయట ఉన్నారు. అంటే వాళ్ళని ఏ స్కూల్లో చేర్చుకోవట్లేదు. ఇందాక ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు 10-12 సంవత్సరాలు వచ్చినా కానీ వాళ్ళు స్కూల్లో చేర్చుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళకున్న ప్రవర్తనాపరమైన సమస్యలు ప్రధానంగా వీళ్ళలో ఒకటి మానసిక వికలాంగులు నార్మల్ స్కూల్లో అడ్జస్ట్ కావడం కష్టమవుతుంది. బ్లైండ్ పిల్లలకి నార్మల్ స్కూల్లో బోర్డు మీద రాసేది కనిపించదు. సో ఈ రెండు కారణాల వల్ల వాళ్ళు ఏం చేశారంటే అప్ టు 7th క్లాసు కొంతమందిని ప్రమోట్ చేశారు, కొంతమందిని స్కూల్స్లో కూడా తీసుకోరు. సో మరి దీని మీద అవగాహన కల్పించడం కోసం మరి ఈరోజు జిల్లా అధికారులందరినీ కూడా మరి ఈ కార్యక్రమాన్ని పిలవడం జరిగింది. మరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఒక కార్యక్రమం ఉంది కాబట్టి వాళ్ళందరూ అందులో ఉన్నారు. డిఓ గారిని పిలుచుకోవడం జరిగింది, డిఆర్డిఏ గారిని పిలవడం జరిగింది, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ గారిని పిలవడం జరిగింది, అదేవిధంగా పీడీ మెప్ప గారిని పిలవడం జరిగింది. సో గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు కూడా మరి ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేయడం జరిగింది. ఎందుకంటే చాలా మందిలో సదరం సర్టిఫికెట్స్ లేవు. వాళ్ళు 10-12 సంవత్సరాలు వచ్చారు. ఒక పిల్లవాడు వచ్చాడు కూడా 19 years ఆ పిల్లవాడు. ఎన్నో సంవత్సరాల కింద గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే రాసింది వాళ్ళు ఈ పిల్లవాడు మైల్ స్టోన్స్ డిలే అయినాయి, ఆయన మైల్ స్టోన్స్ అన్నీ కూడా డెవలప్ కాలేదు, మానసిక వికలాంగుడు అని, కానీ సర్టిఫికేట్ మాత్రం రాలేదు. ఇలాంటివి చాలామంది ఉన్నారు. మరి నేను ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మనం బడిబాట కార్యక్రమంలో దాదాపుగా 200 నుంచి 300 మంది స్కూల్ వయసున్న 18 సంవత్సరాల లోపున్న పిల్లల్ని గుర్తించాము. అందులో 60% చిల్డ్రన్లో సదరం సర్టిఫికెట్స్ లేవు సార్. వాళ్ళకి ఏజ్ ఉంది, నిజంగా కూడా డిజేబుల్డే. సో డాక్టర్లు కూడా రాశారు, ఈయన కళ్ళు కనపడమని రాశారు కానీ సదరం సర్టిఫికెట్ లేదు. ఆయన మానసిక వికలాంగుడు అని రాశారు, సదరం సర్టిఫికెట్. సో ఇలాంటి పిల్లల కోసం అని బడిబాటలో ఎంతమంది అయితే గుర్తించామో వీళ్ళందరితోటి ఒక ప్రత్యేక చదువుతారు. ఆ స్లాట్ బుక్ అవడమే చాలా ఇబ్బంది ఉంది. చాలా మంది చెప్పేది అదే, మాకు స్లాట్ బుక్ నైవరే సార్. సో స్లాట్ బుకింగ్ అదేవిధంగా సదరంకి ప్రత్యేకించి రిక్వెస్ట్ చేస్తున్నా. ఎవరైతే బడిబాట కార్యక్రమంలో మేము గుర్తించబడిన పిల్లల లిస్ట్ అంతా కూడా తమరికి కూడా సబ్మిట్ చేయడం జరుగుతుంది సార్. అదేవిధంగా జిల్లా కలెక్టర్ తను కూడా సబ్మిట్ చేయడం జరుగుతుంది. మరి మీ సహకారంతో మరి జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్ సహకారంతో డిఆర్డిఏ సహకారంతో మరి ఒక ప్రత్యేకమైన సదరం క్యాంపు ఏర్పాటు చేసి వీళ్ళందరికీ మనం వికలాంగుల సర్టిఫికేట్ ఇప్పించగలిగితే వాళ్ళందరినీ స్కూల్లో కానివ్వండి వాళ్ళకి కావాల్సిన సహాయ పరికరాలు కానీ ఇవ్వడానికి అవసరం ఉంటుంది కాబట్టి. సో మరి నేను ప్రత్యేకించి మిమ్మల్ని మరొకసారి కోరుతున్నా సార్, వీళ్ళందరికీ కూడా ఒక ప్రత్యేకమైన సదరం క్యాంపు ఏర్పాటు చేయడంలో మీ సహకారం అందించాలని కోరుతున్నాను. మరి ఈరోజు
గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నుంచి వచ్చేసిన డాక్టర్ ఉమేరా గారికి స్వాగతం తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మన గౌరవ ఎమ్మెల్యే మరి శ్రీ ధనపాల్ సూర్యనారాయణ గుప్తా గారిని కోరుతున్నాను. గట్టిగా జోర్సే భారత్ మాతాకి అంగవైకల్యం ఉన్న వారికి పరిమాట. ఈ కార్యక్రమానికి బిఎస్ సౌందర్య గారికి, స్నేహ సొసైటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ పెద్దలు వీరేశం గారికి, ప్రిన్సిపల్ ఏజెంట్ జ్యోతి గారికి, అడ్మినిస్ట్రేషన్ హెడ్ సిద్ధయ్య గారికి, బ్లైండ్ స్కూల్ వైస్ చైర్మన్ సిఎస్ జీవన్రావు గారికి, స్నేహ సొసైటీ స్కూల్ ప్రెసిడెంట్ బాబాగౌడ్ గారికి, అంబే గారికి, డాక్టర్ ఎంబ్రే గారికి, మరి భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులు నాగోల్ లక్ష్మణ్ గారికి, వేదిక మీద నా పెద్దలకు, ఈరోజు బడిబాటకు తీసుకొచ్చిన పిల్లలకు, వారి తల్లిదండ్రులకు, మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు. చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే నిత్యం ఏదో ఒక కార్యక్రమంలో ప్రజాప్రతినిధులుగా మేము పాల్గొంటూ ఉంటాం. ఇటువంటి కార్యక్రమాలు అటెండ్ అయినప్పుడు ఒక మెంటల్లీ సాటిస్ఫాక్షన్, ఒక ఆనందం కలుగుతుంది. ఎందుకంటే భగవంతుడు ఉపరవాల జనంతో सबको एक ही जैसे दिए, सबके బాడీ మే అందరి శరీరంలో ప్రవహించేది రక్తమైన కొందరి పిల్లలు అది అంగవైకల్యంతో పుట్టడం అనేది అది కూడా భగవంతుడు ఇచ్చిన ప్రసాదమే. మంచిగా ఉన్న పిల్లలు కానీ అంగవైకల్యంతో పుట్టిన అందరూ భగవంతుడు సృష్టి అయినా రకరకాల ఈ భగవంతుడి నాటకీయంలో కొందరి జీవితాలంతా జరుగుతూ ఉంటాయి. కానీ ప్రభుత్వము, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వము కనకపోవడము, కళ్ళు కనపేయకపోవడము, అదేవిధంగా అనేక రకాలైన అంగవైకల్యం ఉన్న వారికి ప్రభుత్వం తరఫు నుండి అనేక స్కూళ్ళు, ఇన్స్టిట్యూషన్స్, కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. కానీ ఏంటిదంటే అవగాహన లేదు. ఆ అవగాహన కార్యక్రమమే ఈరోజు స్నేహ సొసైటీ ద్వారా బడిపడ్డ కార్యక్రమం. మీకు ఈ సందర్భంగా స్నేహ సొసైటీ సభ్యులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. అందరూ కూడా చప్పట్లతోటి వారికి అభినందనలు తెలుపవలసిందిగా కోరుతున్నాను. స్నేహ సొసైటీ కార్యక్రమాలకు వెళ్ళినప్పుడల్లా ఒక ప్రశాంతత, ఒక ఆనందం, పిల్లలతో గడిపిన ఆ క్షణాలు మర్చిపోలేదు. ఎందుకంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఎట్లా ఉంటాయంటే అన్నీ బాగున్న వాళ్ళు నోటితో చెప్తారు, కానీ వారు రకరకాలైన ఎక్స్ప్రెషన్స్ తోటి ఆనందం ఎక్స్ప్రెస్ చేస్తారు. మీరు చేపడుతున్న కార్యక్రమం తర్వాత దీని తర్వాత మీరు క్యాంపు ఆర్గనైజ్ చేసి వివిధ రకాలైన పిల్లలకు, ఈ డిజబుల్ పిల్లలకు మీరు ఎక్కడ అకామిడేట్ చేస్తారో అవన్నీ కూడా మీరు తలపెట్టిన కార్యక్రమం విజయవంతం కావాలని నా వంతు సహకారము స్నేహ సొసైటీకి ఎప్పుడు ఉంటుంది, ఎల్లప్పుడు ఉంటుంది, ఇప్పుడు కూడా ఉంటుంది, భవిష్యత్తులో కూడా ఉంటుందని ఈ సభా వేదిక ద్వారా తెలియజేస్తూ ఇక్కడికి ఈరోజు బడిబాటకు వచ్చిన పిల్లలందరూ కూడా ఉపర్వాలేక భగవంతుడి ఆశీర్వాదం ఉండాలని, వారు కూడా జీవితంలో వారి వారి అంగవైకల్యానికి అధిగమించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని, ఒక మంచి పదవిలో ఉండి వారి కుటుంబానికి మంచి పేరు తేవాలని, మరియు వారి జీవితాల్లో కూడా వెలుగులు నింపాలని ఆ భగవంతుని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతాకి జై. కార్యక్రమానికి హాజరై
మరి వారందరూ కూడా పిలిచేసిన